హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు దీపా హెల్తీ రెసిపీస్ అండ్ లాగ్స్. నేను మీ దీపాను. ఈరోజు వీడియోలో ఓట్స్ రోటీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం రోజు తినే గోధుమ పిండి రోటీ కాకుండా ఇలా ఓట్స్తో రోటీ చేయండి. సూపర్ సాఫ్ట్గా ఉంటాయి, నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోతాయి. అదే కాకుండా వెయిట్ లాస్ అవ్వాలని వారికి, అలాగే బీపీ షుగర్ అన్న వారు కూడా చాలా హ్యాపీగా బ్రేక్ఫాస్ట్, డిన్నర్, అలాగే లంచ్లో కూడా హ్యాపీగా తీసుకోవచ్చు అండి. చాలా ఈజీ ప్రాసెస్ చేసుకోవచ్చు, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ ఓట్స్ రోటీ ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ఇక్కడ నేను ఎటువంటి ఫ్లేవర్ లేకపోయినా 1 కప్ ఓట్స్ తీసుకున్నాను. ఓట్స్లో ఐరన్, ఫైబర్, ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలన్న వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. 1 కప్ ఓట్స్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న పౌడర్ని జల్లెడ పట్టించుకోవాలి. ఒక జల్లెడలో వేసి జల్లెడ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం మిక్సీ జార్లో పిండి మిక్సీ పట్టుకున్నాం కాబట్టి కొద్దిగైనా రవ్వ ఉంటుంది. మిగతా రవ్వను మళ్ళీ మిక్సీ జార్లో యాడ్ చేసి మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా చేసుకున్న పౌడర్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఏ కప్తో ఓట్స్ తీసుకున్నామో అదే కప్తోని వాటర్ తీసుకోవాలి. కొద్దిగా తక్కువ వాటర్ తీసుకుంటే సరిపోతుందండి. వాటర్ బాండీలో వేసుకోవాలి. వేసుకొని దీనిలో కొంచెం సాల్ట్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని వాటర్ అనేది బాగా మరగనివ్వాలండి. ఇలా రోలింగ్ బాయిల్ అయినప్పుడు మనం తీసుకున్న పౌడర్ అనేది వేసుకోవాలి. 1 కప్ వాటర్కి 1 కప్ ఓట్స్ పౌడర్ అయితే వేసుకుని సరిపోతుంది. కొద్దిగా తక్కువ వాటర్ వేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. వాటర్ అనేది బాగా మరుగుతున్నప్పుడు మన పిండిని వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల అస్సలు ఉండలు కట్టకుండా పిండి అనేది చాలా బాగా వాటర్లో కలిసిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అస్సలు ఉండలు కట్టడం ఏమీ జరగలేదు. 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకుంటే పిండి అనేది ముద్దలా తయారవుతుందండి. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసి ఈ పిండిని అనేది వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న పిండిని, వేడిమైన పిండిని చేత్తో ఒత్తుకోవాలి. మీరు వేడిగా అనిపిస్తే ఒక క్లాత్ తీసుకొని వాటర్లో తడిపి గట్టిగా పిండి ఆ క్లాత్ సహాయంతో కూడా మనం ఇలా పిండిని ఒత్తుకోవచ్చు. ఇలా చేత్తో ఒత్తుకొని ఒక 3 or 4 మినిట్స్ అయినా ఒత్తుకోవాలి. ఎందుకంటే పిండిలో జిగురు అనేది ఉండదు. జిగురు ఏర్పడి క్రాక్స్ లేకుండా పిండి అనేది చాలా సాఫ్ట్గా రావాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, పిండి ఇదే విధంగా సాఫ్ట్గా రావాలండి. ఇలా సాఫ్ట్గా వచ్చినప్పుడు పిండిని కొద్దిగా తీసుకుంటూ రౌండ్గా బాల్స్ చేసుకోవాలి. బాల్స్ అని చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక చపాతీ కారమైన గోధుమ పిండి, పొడి పిండి ఉంటుంది కదా, పొడి పిండి తీసుకుంటూ ఈ చపాతీ రోల్స్ పైన ఓట్స్ పిండిని కూడా పెట్టేసి రోల్స్ పల్స్గా ఒత్తుకోవాలండి. ఇలా రోల్స్ చేసేటప్పుడు అంచుల వైపు నుంచి మనం రోల్ చేస్తే చపాతీ పల్స్గా అవుతుంది, అప్ అండ్ డౌన్ లేకుండా నెక్స్ట్ రౌండ్గా వస్తుంది. ఇలా చేసుకోవాలి చపాతీలన్నీ. ఇక్కడ చూసారు కదా, నేను పలసగా చేసుకున్నాను. ఈ చపాతీని పలసగా చేసుకుంటే బాగా పొంగుతాయి కూడా. మనం అన్నీ ఒకేసారి హ్యాపీగా చేసుకొని మనం ఒక ప్లేట్లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ ఒక్కొక్కటి అదుక్కోవు కూడా. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి బాగా హీట్ అయినప్పుడు ఓట్స్ రోటీని వేసి రోటీని రౌండ్ వైపు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. ఒకవైపు అనేది తెల్లగా అవ్వాలండి. తెల్లగా అయిన వరకు కాల్చుకోవాలి. ఇలా కొంచెం తెల్లగా అయిన తర్వాత ఒకవైపు నుంచి ఇంకో వైపు టర్న్ చేసుకోవాలి. ఇటువైపు కూడా కొంచెం తెల్లగా అయిన వరకు కాల్చుకొని ఇంకోవైపు టర్న్ చేసుకొని ఒక క్లాత్ సహాయంతో అంచులు వంట ప్రెస్ చేసుకుంటే మనకి చపాతీ అనేది చాలా బాగా పొంగుతుందండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, చపాతీ ఎంత బాగా పొంగిందో. అలాగే 2 వైపులా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే ఎంతో హెల్దీ, టేస్టీ అయినా సూపర్ సాఫ్ట్ ఓట్స్ పుల్కా అయితే రెడీ అయిపోయిందండి. అలాగే లంచ్లో అయినా డిన్నర్లో అయినా హ్యాపీగా తీసుకోవచ్చు. మరి నేను చెప్పే విధంగా పర్ఫెక్ట్ కొలతతో మీరు ఒకసారి ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందని కమెంట్లు తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్కి షేర్ చేయండి. కొత్త వారు నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.